విద్యార్థులందరూ దయచేసి మీ స్థానంలో కూర్చోండి. పెద్దలు మాట్లాడేది ఉంది. ఏదైతే వేదిక పైన ఉందా ఎలక్షన్స్ చాలా గట్టిగా అందరం తీసుకోవాలి. ఎప్పుడైనా సోనియమ్మ మన ఇందిరమ్మ కుటుంబం త్యాగాల కుటుంబం ఎన్నడూ కూడా పదవులు వాళ్ళు ఆశించలేదు. కానీ ఈరోజు మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. మనలాంటి యువకులందరి మీద అవసరం ఉంది. మీరందరూ కూడా ఈ నెల రోజులు మీరు కష్టపడండి. ఆ తర్వాత తప్పకుండా మన ఎంపీ అభ్యర్థి అయిన కావ్యక్క మన కోసం కష్టపడుతుంది. అది మనం అడగచ్చు. తను కూడా యంగ్ డైనమిక్, తను తండ్రికి తగ్గ తనయుగాలు అనిపించుకుంటుంది తప్పకుండా. కాబట్టి మీరందరూ కూడా ఒక్కొక్కరు నేను అడిగిన విధంగా దయచేసి ఇప్పుడు ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఎట్లున్నాయి అన్నది అందరికి ఎక్స్ప్లెయిన్ చేయండి. యూట్యూబ్లో కూడా అతని పేరేదో ఉంది, దుర్గో ఏదో, అతని వీడియోస్ చూడండి. ఏమవుతుందో తెలుస్తుంది మనకి. యూట్యూబ్ అని ఎందుకు చెప్తున్నా అంటే యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ అని చెప్తున్నా. ఒక్కొక్కరు చాలా మంది మోటివేట్ చేయాలి. ఈ ఎన్నికలు మటుకు మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎగరాలి జెండా, ఇక్కడ ఎగిరింది అలా జెండా అలా ఎగిరింది, ఇక్కడ అక్కడ ఎగరాలి, సెంట్రల్ ఎగరాలి కాంగ్రెస్ జెండా మరి. కాబట్టి మీరందరూ కూడా ఇదే ఉత్సాహంతో ఇదే జోషు అసెంబ్లీలో ఎన్నికల్లో ఎట్లయితే
ఇచ్చినందుకు మాట్లాడుతున్నాను.